వెల్కమ్ టు 99 టీవీ నేను సాయిసుత బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సంధ్య థియేటర్ ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రాద్ధాంతం చేస్తుందని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఒక ఘటనను చూపించి మొత్తం సినీ పరిశ్రమను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒక హీరోను పోలీస్ స్టేషన్ కు పిలవటం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వానికి ఉన్న విశేష అధికారాలను దుర్వినియోగం చేయకూడదన్నారు ఈటెల. వందల సంవత్సరాలుగా కొన్ని వందల వేల ఇన్సిడెంట్ జరుగుతాయి. డెఫినెట్గా వాళ్లకు పోలీసులకు మధ్య జరిగినటువంటి వాగ్వాదమైన మాకు తెలియదు. థియేటర్లో సిఐ గారి పట్ల ఇవేమో మాకు తెలియదు. ఇక్కడ వాళ్ళ అహంకారం ఉంటూ ఉండని, కానీ ఇట్లాంటి ప్రాక్టీస్ ఇవాళ ఈయన మీద అవుతుంది, రేపు ఇంకోటి మీద అవుతుంది, రేపు ఇంకోటి మీద అవుతుంది. సిస్టమ్ స్క్రాప్ కావాలి కదా, సిస్టమ్ ఉండాలి కదా. విల్ఫుల్గా కోర్టులో ఎక్కువ కూడా ఏముంటుందంటే విల్ఫుల్ ఇంటెన్షన్ అనేది సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇట్లాంటి వాటిలో ఇంటెన్షన్ ఉండదు. ఆయన వచ్చినప్పుడే పలానా ఇట్లా అవుతుంది అని చెప్పి ఎవరు ఊహించారు కదా. రాద్ధాంతం వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు అందరినీ బేదించుకొని ప్రభుత్వానికి రెండు విశేష అధికారాలు ఉంటాయి. ఒక అధికారం ఏంటంటే ఎవరినైనా ఎప్పుడైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు ప్రభుత్వానికి. ఎవరి మీద ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకైనా కేంద్ర ప్రభుత్వాలకైనా రెండు విశేషమైన అధికారం ఉంటాయి. ఒకటి ట్యాక్స్ వేసే అధికారం ఎవరి మీద కేసు పెట్టి జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ఏది పనులు చేస్తా అంటే దానికి ప్రజలు ఉంటారు తప్పకుండా. కానీ ఒక్కటే నేను ఆ కుటుంబం నేను ఇక్కడికి వచ్చింది ఆ అబ్బాయి తొందరగా శ్రీతేజ జల్ది కోలుకోవాలని, ఆ కుటుంబం శోకసప్త హృదయంతో ఉంది కాబట్టి వాళ్ళందరూ ఆదుకోవాలని, వాళ్ళ కుటుంబానికి మంచి ధైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబం మంచిగా బతకడానికి అటువంటి అన్ని రకాల ఆర్థికపరమైన సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఏదైతే దుర్ఘటన జరిగిందో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల జరిగిన ఒక దుర్ఘటన వల్ల ఒక నిండు గృహిణి అసలు వాసిని ఆ బిడ్డ శ్రీతేజ్ చావు బతుకుల మధ్యన తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. ఈరోజు చూసిన తర్వాత ఆ కళ్ళల్లో కదలిక అంటే ఈ సుమారు ఒక 10 రోజులలో వచ్చిన డెవలప్మెంట్ చెప్తున్నారు డాక్టర్స్. అంటే 100% బతకడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజల ప్రార్థనలు ఆ బిడ్డ మీద ఉండాలని, తెలంగాణ ప్రజల ఆశీస్సులు వాళ్ళు ఏదైతే ప్రేయర్స్ చేస్తున్నారో రాష్ట్రవాద ప్రాంతం వల్ల ఆ బిడ్డ బతికి ఒక ప్రయోజకుడిగా కావాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాం. అన్నగారు ఏదైతే